హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. ప్రకృతిలో దొరికేటటువంటి సహజ సిద్ధమైన పదార్థాలతో మన అందాన్ని మరింత అందంగా ఇనుమడింప చేసుకోవటం ఎలా అని ఈ ప్రోగ్రాంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు ఇంట్లో దొరికేటటువంటి ఒక న్యాచురల్ ఇంగ్రీడియంట్, ప్రతి ఒక్కరి ఇంట్లో చాలా సులభంగా దొరికేటటువంటి ఐటమ్స్తో నేను మీకు మీ హెయిర్ని ఏ విధంగా షైన్ వచ్చేలాగా చేసుకోవాలి, ఒక హెయిర్ స్పా చేసినటువంటి ఎఫెక్ట్ ఏ విధంగా తీసుకురావాలి, అండ్ దాంతోపాటు న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా బర్గండీ కలర్ని హెయిర్కి ఎలా తీసుకురావాలి, ఇవన్నీ కూడా చూపించబోతున్నాను. సో దానికోసం నేను ఎంచుకున్నటువంటి పదార్థం, ముఖ్యమైనటువంటి పదార్థం బీట్రూట్. సో ఈ బీట్రూటే మనకి ఈరోజు నేను చెప్పబోయేటటువంటి ఈ 2 టాపిక్స్కి కూడా, అంటే హెయిర్కి న్యాచురల్ బర్గండీ షేడ్ తీసుకురావాలన్నా, హెయిర్కి ఒక స్పా ఎఫెక్ట్ తీసుకురావాలన్నా కూడా మీకు చాలా ఉపయోగపడేటటువంటి పదార్థం నేను బీట్రూట్ని ఎంచుకున్నాను. సో మరి ఈ బీట్రూట్ వచ్చి మనకి ఎందుకు ఇంత మేలు చేస్తుంది అంటే బీట్రూట్లో ఉన్న లక్షణాలు ఏంటి అని ముందు తెలుసుకుందాం. సో అసలు బీట్రూట్ గురించి తెలుసుకోవాలి అని అంటే, బీట్రూట్ వచ్చి మనకి శరీరానికి కావాల్సినటువంటి తుష్టిని పుష్టిని చాలా చక్కగా అందిస్తుంది. ఏ వయసు వారికైనా, అంటే చిన్న పిల్లల నుంచి ముసలి వారి దాకా కూడా రెగ్యులర్గా ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ని తీసుకోవటం వల్ల మనకి బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్, ఎమైనో యాసిడ్స్ అన్నీ కూడా చాలా చక్కగా మనకి అందుతాయి. అండ్ అదేవిధంగా ఆడవారిలో ముఖ్యంగా ఎదుర్కొనేటటువంటి సమస్య ఐరన్ లోపం. సో ఈ ఐరన్ లోపాన్ని కూడా మనకి బీట్రూట్ చాలా బాగా నివారిస్తుంది. అంటే ఒక కప్పు బీట్రూట్ తురుములో 1.1 మిల్లీగ్రామ్ ఐరన్ అనేది మనకి దొరుకుతుంది. సో ఈ ఐరన్ మనకి ఎక్కువగా ఉంటే హెమోగ్లోబిన్ శాతం పెరుగుదలకు ఉపయోగపడుతుంది. మనము సాధారణంగా ఎక్కువగా ఎదుర్కొనేటటువంటి సమస్య ఏంటి? హెయిర్ ఫాల్. సో ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని మనకి కంట్రోల్ చేస్తుంది బీట్రూట్. ఎందుకంటే హెమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉంటే మనకి హెయిర్ బాగా విపరీతంగా ఊడిపోతుంది, అలాగే మన స్కిన్ కూడా పేల్గా అయిపోతుంది. సో మన స్కిన్లో ఒక షైన్ రావాలన్నా, హెయిర్లో మంచి గ్రోత్ కావాలన్నా మనకి బాడీలో హెమోగ్లోబిన్ శాతం అనేది ఎక్కువగా ఉండాలి. కాబట్టి ప్రతిరోజు బీట్రూట్ని తీసుకోవటం వల్ల హెమోగ్లోబిన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మన స్కిన్కి చాలా మంచి రిజల్ట్ కావాలి అంటే, స్కిన్ చాలా షైన్గా బ్యూటిఫుల్గా ఉండాలి అంటే విటమిన్ బి కాంప్లెక్స్ మొత్తం కూడా, అంటే బి కాంప్లెక్స్లో 12 కాంప్లెక్స్లు ఉంటాయి కదా. సో ఈ 12 కూడా ఈ బి విటమిన్కి సంబంధించిన వర్గం మొత్తం కూడా మనకి బీట్రూట్లో చాలా ఎక్కువగా దొరుకుతుంది. సో బీట్రూట్ తీసుకోవటం వల్ల నెయిల్స్, హెయిర్, స్కిన్, బ్యూటీ అంతా కూడా చాలా అందంగా ఉంటుంది. అలాగే బీట్రూట్ ఏ కలర్లో ఉంటుంది? రెడ్ కలర్లో ఉంటుంది. ఇందులో న్యాచురల్ పిగ్మెంట్ ఉంటుంది, అంటే సహజ సిద్ధంగానే ఒక ఎరుపు రంగు అనేది ఎటువంటి కెమికల్ లేకుండా ఈ బీట్రూట్లో ఉంటుంది. సో ఈ బీట్రూట్ ఏం చేస్తుంది అని అంటే, మనకి ఇచ్చేటటువంటి ఎరుపు రంగును కలిగించేటటువంటి బీటా సయానిన్ అనే పదార్థం ఏం చేస్తుందంటే మనకి కాలేయంలో, అలాగే మన బాడీలో ఉన్నటువంటి క్యాన్సర్ కణాలని తొలగిస్తుంది. అంటే మనకి క్యాన్సర్ రాకుండా కూడా బీట్రూట్ కాపాడుతుంది. మనం బీట్రూట్ని చూడగానే బాగాలేదు, టేస్ట్గా లేదు అని చెప్పి తినడం మానేస్తాం. సో వ్యూవర్స్, ఈ రోజు నేను మీకు ఎక్స్టర్నల్గా కొన్ని టిప్స్ చెప్తున్నాను, బట్ ఇంటర్నల్గా కూడా బీట్రూట్ని తీసుకోండి. లోపల నుంచి కూడా మరింత అందంగా కనిపించవచ్చు. అండ్ దాంతోపాటు బీట్రూట్లో ఉండేటటువంటి నైట్రేట్స్, ఈ నైట్రేట్స్ ఏం చేస్తాయంటే నైట్రేట్ ఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి. అంటే మన శరీరంలోకి వెళ్ళాక, సో మన శరీరంలోకి వెళ్ళాక రిలీజ్ చేసినటువంటి ఈ నైట్రేట్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే రక్తనాళాలలో ఎక్కడ కూడా క్లాట్స్ లేకుండా చాలా చక్కగా రక్తనాళాలు విప్పారి మొత్తం అంతా కూడా బ్లడ్ ఫ్లో చాలా చక్కగా అయ్యేలా చేస్తుంది. ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో అనేది చాలా చక్కగా జరుగుతుందో అప్పుడు మనకి ఏమవుతుందంటే బ్రెయిన్ సెల్స్ అనేవి బాగా యాక్టివేట్ అవుతాయి, ప్రెషర్ లేకుండా ఉంటాం. ఎప్పుడైనా బాగా టెన్షన్గా ఉన్నప్పుడు బీట్రూట్ జ్యూస్ తాగండి. సో బీట్రూట్ జ్యూస్ తాగితే ఈ బ్లడ్ ఫ్లో అనేది బాగా అవుతుంది. ఒక 15 మినిట్స్లో మనకి చేంజ్ కనిపిస్తుంది. సో దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ అవుతుంది. ప్రెగ్నెన్సీ లేడీస్కి కూడా బీట్రూట్ చాలా మంచిది. అలాగే పిల్లల గ్రోత్ తక్కువగా ఉంటే కూడా బీట్రూట్ ఇవ్వండి. మొత్తం మీద అన్ని విధాలుగా కూడా బీట్రూట్ తీసుకోవటం వల్ల మనకి స్కిన్కి, హెయిర్కి, హెల్త్కి, బ్యూటీకి అన్ని రకాలుగా కూడా యూజెస్ ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు అందంగా ఉండాలని ప్రయత్నం చేసేటప్పుడు బీట్రూట్ టేస్ట్ గురించి ఆలోచించకుండా బీట్రూట్ జ్యూస్ని చేసుకుని చక్కగా తేనె కలుపుకొని ఎక్కువగా మీరు లోపలికి ఇంటర్నల్గా తీసుకుంటే మీ స్కిన్, హెయిర్ చాలా బాగుంటుంది. ఇక ఎక్స్టర్నల్గా బీట్రూట్ని ఎలా యూజ్ చేయాలి? ఎక్స్టర్నల్గా బీట్రూట్ని వచ్చేసి మనకి కలర్స్, అంటే మనకి బ్యూటీలో వచ్చి అనేక రకాల కలర్స్ యూజ్ చేస్తాం కదా మేకప్లో, దాంట్లో కూడా ఈ బీట్రూట్ పౌడర్ని రెడ్ కలర్, అంటే లిప్స్టిక్ కానీ, లిప్ గ్లాసెస్ కానీ, ఐ షేడ్స్కి కానీ యూజ్ చేస్తారట. సో న్యాచురల్గానే మంచి కలర్ ఏంటన్నమాట ఇది. అండ్ హెయిర్లో మనకి కలర్ రావడానికి కూడా, అంటే గ్రే కలర్, బర్గండీ కలర్ రావడానికి కూడా బీట్రూట్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఒక డిఫరెంట్ బర్గండీ షేడ్ రావాలంటే బీట్రూట్తో మనం కలర్ చేసుకోవచ్చు. ఇక స్కిన్కి కూడా ఒక పింక్
పింకిష్ గ్లో రావాలనుకోండి బీట్రూట్తో ఫేషియల్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో బీట్రూట్ ఫేషియల్ అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా చూపిస్తాను. ఇప్పుడైతే మనం బీట్రూట్ యూస్ చేసి హెయిర్కి ఎలా కలర్ చేయాలి, అలాగే హెయిర్కి వచ్చి ఏ విధంగా స్పా ఎఫెక్ట్ తీసుకురావాలో చూద్దాం. బీట్రూట్ హెయిర్ స్పా ప్యాక్ చేయాలి అంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బీట్రూట్ అండ్ అదేవిధంగా విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనమాట. సో ఈ వైటమిన్ ఈ క్యాప్సిల్స్ వచ్చి మనము రెగ్యులర్గా స్కిన్కైనా హెయిర్కైనా యూస్ చేస్తే చాలా మంచి నరిష్మెంట్ ఉంటుంది. దానికోసం 2 వైటమిన్ ఈ క్యాప్సిల్స్ అండ్ ఒక బనానాని మనం యూస్ చేస్తాము, బనానా కావాలి, అండ్ దాంతోపాటు ఆలివ్ ఆయిల్. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి బీట్రూట్ స్పా ప్యాక్ చేయడానికి యూజ్ అవుతాయి. అంటే ఒక బీట్రూట్, వైటమిన్ ఈ క్యాప్సిల్స్, బనానా అండ్ ఆలివ్ ఆయిల్. సో ఈ ఇంగ్రీడియంట్స్తో చేయాలి. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బీట్రూట్ని మనము చక్కగా దానిపైన లేయర్ని పీల్ చేయాలి. సో ఇలా బీట్రూట్ని పీల్ చేసేసాం కదా, పైన స్కిన్ రిమూవ్ చేసాం కదా. ఇప్పుడు మనము బీట్రూట్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. సో చక్కగా ఇలా బీట్రూట్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేశాను. పైన లేయర్ అంతా కూడా పీల్ చేసేసి, బీట్రూట్ వచ్చి మనకి న్యాచురల్గానే చూడండి కలర్ ఎంత మంచి కలర్ వస్తుంది. అంటే హెయిర్కి న్యాచురల్ బర్గండీ షేడ్ రావాలంటే మనకి బీట్రూట్ కంటే మించినటువంటి ఔషధం ఏదీ లేదనమాట. సో ఇగో ఇలా ముక్కల కింద కట్ చేశాను. సో ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను కదా. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి నేను బ్లెండ్ చేస్తున్నాను. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను కదా, దీన్ని కొంచెం మిక్స్ చేస్తున్నాను. ఒక మంచి పేస్ట్ లాగా రావాలన్నమాట. కొంచెం తక్కువ క్వాంటిటీ చేసుకుందాము, ఎందుకంటే వీడియోలో మీకు చూపించడం కోసం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే హెయిర్ క్వాంటిటీని బట్టి, హెయిర్ లెంత్ని బట్టి, వాల్యూమ్ని బట్టి చూసుకొని వేసుకోవచ్చు. అండ్ బీట్రూట్ ముక్కలు వేసాను కదా. నెక్స్ట్ ఏంటంటే బనానా యూస్ చేస్తున్నాను. సో ఈ బనానాలో మెగ్నీషియం శాతం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి అరటిపండుని మీరు హెయిర్కి అప్లై చేయటం వల్ల ఈ అరటిపండు గుజ్జులో జిగురు ఉంటుంది కదా, ఆ జిగురుదనేమి మీకు చాలా చక్కటి స్మూత్నింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. జుట్టు చాలా మెత్తగా, చాలా స్మూత్గా అనిపిస్తుంది మీకు ఈ బనానా కూడా యూస్ చేయటం వల్ల. బనానా బీట్రూట్ రెండు కూడా మీకు చాలా మంచి రిజల్ట్ ఇస్తాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బీట్రూట్ వేసాను, బనానా వేసాను. ఇంకా మనకు కావాల్సినవి ఏంటంటే విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా యూస్ చేద్దాము. విటమిన్ ఈ ఆయిల్ కూడా ఇందులో మిక్స్ చేశాను. సో ఈ విటమిన్ ఆయిల్ వచ్చేసి మనకి హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఆలివ్ ఆయిల్ ఇందులో మిక్స్ చేస్తున్నాను. 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేస్తున్నాను. ఆలివ్ ఆయిల్ కూడా మనకి హెయిర్కి కావాల్సిన చక్కటి షైన్, నరిష్మెంట్ ఇవన్నీ కూడా ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు అన్నీ వేసాం కదా, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మనము మిక్స్ చేయాలన్నమాట. బాగా మిక్స్ చేస్తే మనకి ఒక చక్కటి ఫైన్ స్మూత్ పేస్ట్ లాగా వస్తుంది. ముందు మిక్స్ చేద్దాము. సో ఇలా చక్కగా అన్నీ కలిపి నేను మిక్స్ చేస్తున్నాను అందంగా. సో బ్లెండ్ అయిపోయింది మొత్తం అంతా కూడా, ఒక చక్కటి ఫైన్ పేస్ట్ లాగా తయారయ్యింది. అండ్ మనకి ఏంటంటే ఇందులో వచ్చేసి బాగా స్మూత్ పేస్ట్ అవ్వాలి. చూడండి చాలా స్మూత్గా అయింది. బాగా స్మూత్ పేస్ట్ అవ్వాలి. ఎంత స్మూత్గా అయితే మనకి అంత మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలా పేస్ట్ చేసాం కదా, ఈ పేస్ట్ తయారైపోయింది. చాలా స్మూత్గా ఉంది చూడండి, చాలా చాలా స్మూత్గా ఉంది. అంటే ఇంత మెత్తగా మీరు గ్రైండ్ చేసుకోవాలి. ఇదేంటంటే మనకి హెయిర్కి ఒక చక్కటి నరిష్మెంట్ కోసం యూజ్ అవుతుంది. చాలా మెత్తగా ఉంటుంది. మన హెయిర్ని కూడా కొంచెం హెయిర్ని తీసుకొని ఈ విధంగా ఈ పేస్ట్ తీసుకొని మొత్తం హెయిర్ లెంత్కి అంతా కూడా అప్లై చేసి మొత్తం మసాజ్ చేస్తే, ఆల్రెడీ నేను నిన్నే చేశాను సేమ్ ఇదే జ్యూస్తో, చాలా మంచి రిజల్ట్ అనేది అనిపించింది నాకు. చాలా స్మూత్గా కూడా అనిపించింది నా హెయిర్ వచ్చేసి. సో మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే ఒక స్పా చేస్తే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో అలా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో, పింక్ కలర్లో స్మూత్గా ఉంది. ఇది వచ్చేసి మన హెయిర్కి ఒక చక్కటి షైన్ తీసుకొస్తుంది. సో అంటే దీనివల్ల పూర్తిగా బర్గండీ కలర్ రాదు, ఒక రెడ్ షైన్ అనేది దీనివల్ల వస్తుంది. ఇదేంటంటే స్పా ఎఫెక్ట్ ఇవ్వటానికి నెక్స్ట్ చెప్పబోయే టిప్లో మనకి కలర్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి హెయిర్ చాలా స్మూత్గా, సిల్కీగా, షైన్తో ఉండాలి అంటే ఇది వాడచ్చు అనమాట. ఎలా అంటే మనము దీన్ని యూస్ చేసేటటువంటి విధానం, ముందుగా ఇది ఏ రోజు అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ రోజు మార్నింగ్ హెయిర్ వాష్ చేయండి. లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకోవాలి అని అనుకుంటే నైట్ హెయిర్ వాష్ చేసి మార్నింగ్ ఇది పెట్టుకోండి. పెట్టుకొని ప్రతి లేయర్ ఓపెన్ చేసి కుదుళ్ళకి పట్టించవలసినటువంటి అవసరం లేదంటే, ఇది కుదుళ్ళ కంటే కూడా మనకి దేని మీద పనిచేస్తుందంటే హెయిర్ లెంత్ పైన. అంటే హెయిర్ షాఫ్ట్ ఉంది కదా, ఈ లెంత్ దీనిపైన
మొత్తం వెంట్రుకలంతా కూడా స్మూత్గా షైనీగా సిల్కీగా కావాలి అంటే ఇది కొంచెం కొంచెంగా తీసుకొని పాయలుగా ఓపెన్ చేసి, సో ఈ విధంగా మీరు ప్రతి పాయ ఓపెన్ చేసుకోండి. ఇలా కొంచెం హెయిర్ తీసుకోండి, కొంచెం ఈ క్రీమ్ తీసుకోండి, మొత్తం హెయిర్ అంతా కూడా ఇలా ఫింగర్స్తో పట్టించండి. ఆ తర్వాత ఇలా ఫింగర్స్తో ఇలా మసాజ్ చేయండి. అలా మొత్తం మీరు తలలో ఉన్న అన్ని హెయిర్స్ వెంట్రుకలు అన్నీ కవర్ చేసేలాగా ప్రతిదీ హెయిర్ షాఫ్ట్ మొత్తం అంటే ఒక కండిషనర్ లాగా మసాజ్ చేసి అప్లై చేసి ఒక 20-25 మినిట్స్ ఉంచుకొని ఆ తర్వాత గోరువెచ్చని వాటర్తో కడిగి షాంపూ చేసేసేయండి. సో బనానాలో ఉన్నటువంటి జిగురు, ఆలివ్ ఆయిల్, ఈ విటమిన్లో ఉండేటటువంటి నరిష్మెంట్ ఇచ్చే లక్షణాలు ప్లస్ బీట్రూట్లో ఉన్నటువంటి ఈ బీటా కెరటిన్, ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్, అమైనో యాసిడ్స్ ఇవన్నీ కలిపి హెయిర్ షాఫ్ట్లో స్ప్లిటెన్స్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ అదేవిధంగా షైన్ తీసుకొస్తుంది, స్పా ఎఫెక్ట్ ఇస్తుంది. చాలా ఖర్చు పెట్టి బ్యూటీ క్లినిక్స్కి వెళ్ళి స్పా చేయించుకుంటాం కదా, సో ఇంట్లో న్యాచురల్గా ఇలా వారానికి ఒక్కసారి చేసినా కూడా హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ మరి అయితే ఇప్పుడు బీట్రూట్ని ఉపయోగించి హెయిర్కి ఒక మంచి న్యాచురల్ బర్గండీ కలర్ ఎలా తీసుకురావాలో నెక్స్ట్ టిప్లో చూపిస్తాను, చూడండి. వ్యూవర్స్, హెయిర్ స్పా ఎఫెక్ట్ ఇవ్వడానికి బీట్రూట్ని ఎలా యూజ్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు బర్గండీ హెయిర్ కలర్ రావడానికి కూడా నేను బీట్రూట్ని ఎంచుకుంటున్నాను. ఎందుకంటే చూసారు కదా, జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్ వేయగానే నా హ్యాండ్ చాలా రెడ్గా కనిపించింది. అంటే న్యాచురల్గా బీటా సయానిన్ వల్ల ఒరిజినల్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా ప్రకృతి సిద్ధంగా మనకి కలర్, రెడ్ కలర్, బర్గండీ కలర్ అనేది బీట్రూట్ ఇస్తుంది. కాబట్టి బీట్రూట్ని ఉపయోగించి మనము హెయిర్కి హెన్నాలో కూడా బీట్రూట్ జ్యూస్ని మనం కలిపి పెట్టుకుంటూ ఉంటాము. సేమ్ లైక్ అలాంటిదే, బట్ కాకపోతే ఏంటంటే మనకి హెన్నాలో ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ మిక్స్ అవుతాయి. అండ్ అదేవిధంగా మనము హెన్నా పౌడర్లో బీట్రూట్ జ్యూస్ని మనం అందులో మిక్స్ చేస్తాము. బట్ ఇందులో ఏంటంటే బీట్రూట్ జ్యూస్లోనే హెన్నా పౌడర్ మిక్స్ చేస్తాము. అంటే ఒక న్యాచురల్ కలరెంట్గా మనకి యూజ్ అవుతుంది. అంటే హెన్నా, ఓన్లీ హెన్నా మనకి ఒక డిఫరెంట్ కలర్ ఇస్తుంది. ఇది వచ్చి షైన్ బాగా ఎక్కువగా, అంటే చాలామందికి హెన్నా పెట్టుకుంటే హెయిర్ కలర్ వస్తుంది, కానీ పొడిబారిపోయినటువంటి ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తున్నామండి. హెన్నా చాలా బాగుంటుంది కానీ హెన్నా వల్ల జుట్టు చాలా డ్రై అవుతుంది అనేసి అని చెప్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఆ ప్రాబ్లం లేకుండా బర్గండీ కలర్ రావాలి అంటే ఈ టిప్ని యూస్ చేయొచ్చు. అలాగే ఇది గ్రే హెయిర్ పైన యూస్ చేయొచ్చు, నార్మల్ హెయిర్ పైన యూస్ చేసినా కూడా ఒక రెడ్ షైన్ అనేది వస్తుంది. అంటే బర్గండీ కలర్ని ఒక ఫ్యాషన్గా మనం ఫీల్ అవుతాము. సో మార్కెట్లో వచ్చి మనము కెమికల్ కలర్స్ తెచ్చుకొని మరి బర్గండీ కలర్స్ లాగా స్ట్రీక్స్ లాగా వేసుకుంటూ ఉంటాం. అలా వేసుకో దీంతోని మనము కలర్ని తీసుకోవచ్చు. సో అది ఎలాగో చూద్దాం. సో ఈ టిప్ కోసం మనకి కావాలి సేమ్ యాజ్ యూజువల్ బీట్రూట్. దాన్ని మొత్తం కూడా పైన స్కిన్ పీల్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాం కదా. అండ్ దాంతోపాటు మనకి హెన్నా పౌడర్, ప్యూర్ ఆర్గానిక్ హెన్నా పౌడర్ని యూస్ చేయండి. ఎటువంటి కెమికల్స్ కలవకుండా, ఎటువంటి ఇంగ్రీడియంట్స్ లేకుండా ఓన్లీ హెన్నా పౌడర్ యూస్ చేస్తున్నాము. అండ్ దాంతోపాటు వచ్చేసి 2 నిమ్మ చెక్కలు కూడా తీసుకున్నాము. లైమ్ జ్యూస్ కూడా మనం ఇందులో యాడ్ చేయాలి. సో బీట్రూట్, హెన్నా పౌడర్, నిమ్మ చెక్కలు, సో ఈ 3 కూడా మనం కలిపి ఇప్పుడు టిప్లో యూస్ చేయబోతున్నాం. అండ్ దాంతోపాటు ఎవరికైనా ఇంకొంచెం కాఫీ కలర్ కావాలి అని అంటే, కొంచెం బర్గండీ షేడ్లో కొంచెం డార్క్ బ్రౌన్ కూడా రావాలంటే ప్యూర్ కాఫీ పౌడర్, ఎటువంటి చెకోరీ కలపకుండా ఉన్నటువంటి ప్యూర్ కాఫీ పౌడర్ని కూడా మీరు ఇందులో యూస్ చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఎలా చేయాలో చూద్దాం. ఇందులో మనము ముందుగా బీట్రూట్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి బీట్రూట్ పీసెస్ని యాడ్ చేసుకుందాము. సో యాడ్ చేసుకుని బీట్రూట్ పీసెస్ని యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం నిమ్మరసం పిండుదాం. ఈ నిమ్మకాయ ఏంటంటే మనకి రెడ్ షేడ్ రావడానికి చాలా హెల్ప్ చేస్తుంది. కలర్ తొందరగా, మనం గోరింటాకు పెట్టుకున్నప్పుడు కూడా మనము నిమ్మరసాన్ని యూస్ చేస్తూ ఉంటాం కదా. ఈ నిమ్మరసం మనకి చాలా చక్కగా సిట్రస్ ఉంటుంది కాబట్టి మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఈ గింజలు ఏవైతే ఉంటాయో ఆ గింజలు లేకుండా మనము రిమూవ్ చేసేయాలి. 2 నిమ్మ చెక్కలు ఫుల్గా పడతాయి, ఒక నిమ్మకాయ మొత్తం పడుతుందన్నమాట. ఈ విధంగా నిమ్మరసం పిండాలి. ఈ గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేద్దాము. సో ముందుగా దీన్ని మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. దీన్ని మిక్స్ చేస్తే మనకి చాలా స్మూత్ ఫైన్ పేస్ట్, ఇందాక మనం వీడియోలో ఎట్లా చేసుకున్నామో అలా స్మూత్ ఫైన్ పేస్ట్ వచ్చేలాగా దీన్ని మిక్స్ చేద్దాం. దీన్ని ముందుగా మనము పేస్ట్ చేసుకుందాం. బాగా స్మూత్ పేస్ట్ అనేది రావాలి. సో ఒక స్మూత్ పేస్ట్ లాగా తయారైంది కదా. బీట్రూట్ అండ్ లైమ్ జ్యూస్ 2 మిక్స్ చేసి దీన్ని ఒక చక్కటి స్మూత్ పేస్ట్లా చేసాం కదా. అండ్ ఇప్పుడు దీంట్లో మనము ప్యూర్ ఆర్గానిక్ హెన్నాని యాడ్ చేయాలి. సో 1 కప్పు బీట్రూట్ పౌడర్కి, 1 కప్పు బీట్రూట్ పేస్ట్కి 1 కప్పు హెన్నా పౌడర్ని యాడ్ చేస్తున్నాను నేను.
ఈ కప్పు హెన్నా పౌడర్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. మామూలుగా మనము హెన్నా పౌడర్లో బీట్రూట్ జ్యూస్ని మిక్స్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇందులోనే డైరెక్ట్గా హెన్నా పౌడర్ని కలుపుతున్నాను. సో దాన్ని మిక్స్ చేద్దాం బాగా. మీ హెయిర్ క్వాంటిటీని బట్టి మీరు దీన్ని పెట్టుకోవచ్చు, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. దీన్ని చక్కగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకుందాం. కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది హెన్నా పౌడర్ కూడా వేసాం కదా, చాలా థిక్గా టైట్గా ఉంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేసి ఇప్పుడు మళ్ళీ తిరిగి మనము మిక్స్ చేద్దాము, పేస్ట్గా వస్తుంది. అండ్ ఈ మిక్సీ జార్ చిన్నది కాబట్టి మీకు పెద్ద జార్ కొంచెం ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు బీట్రూట్ పేస్ట్ హెన్నా పౌడర్తో మిక్స్ చేసి రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూద్దాము. యా చూడండి, కలర్ చూడండి ఎంత మంచి మెరూన్ బర్గండీ షేడ్ అనేది వచ్చిందో. సో హెన్నా కూడా ఆటోమేటిక్గా మంచి కలరింగ్ ఇచ్చేటటువంటి ఏజెంటే. చూడండి మంచి మెరూన్ కాఫీ కలర్ వచ్చింది. దీన్ని కనుక మీరు హెయిర్కి అప్లై చేశారంటే న్యాచురల్గానే మీ హెయిర్ చాలా చక్కటి షైన్తో కనిపిస్తుంది. సో ఈ విధంగా ఇలా మనకి మంచి షేడ్ అనేది కనిపించింది చూడండి. దీన్ని మీరు రూట్ నుంచి స్టార్ట్ చేసుకొని మీ హెయిర్కి అప్లై చేయండి. ఒక మంచి డార్క్ బ్రౌన్ షేడ్ అనేది మీ హెయిర్కి వస్తుంది. అలాగే గ్రే హెయిర్ అంటే చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ ప్రాబ్లం ఉంటుంది కదా, వాళ్ళకి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈ వైట్ హెయిర్ అనేది తొందరగా పెరగకుండా చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని మీరు రెగ్యులర్గా ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ అనేది మీకు ఇస్తుంది. అండ్ ఇది మీరు పెట్టుకోవడానికి ఏంటంటే ఒక 15-20 డేస్కి ఒకసారి చొప్పున పెట్టుకోవచ్చు. బ్లాక్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా బర్గండీ షేడ్ రావాలి అంటే ఈ విధంగా కనుక ఈ బీట్రూట్, ఈ హెన్నా పౌడరు, ఈ రెండిటి యొక్క మిశ్రమాన్ని కనుక ఇలా పెట్టుకున్నారంటే ఇక మీ హెయిర్ అద్భుతంగా ఉంటుంది. చూడండి కలర్ ఎంత బాగా కలర్ వచ్చిందో ఇమీడియట్గా. నాకు హ్యాండ్స్ చూడండి ఎంత చక్కటి రెడ్ కలర్ అనేది వచ్చిందో. ఒక మెరూన్ బర్గండీ షేడ్లో మన హెయిర్ ఈజీగా టర్న్ అవుతుంది. రూట్స్ నుంచి కూడా దీన్ని మనం అప్లై చేసి ఒక 1 అవర్ కనుక హెయిర్ కొంచుకుని ఆ తర్వాత వాష్ చేశారంటే సూపర్ అమేజింగ్ రిజల్ట్ అనేది ఉంటుంది. దీన్ని ఇంకా ప్రాపర్గా ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. చూసారా, ఇప్పుడు నేను దాన్ని బౌల్లోకి తీసాను, వెంటనే ఇమీడియట్గా నా హ్యాండ్ కలర్ చూడండి, వెంటనే వాష్ చేశాను. సో ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇది కనుక మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. యూజ్ చేసేటటువంటి ప్రొసీజర్ ఏంటి అంటే హెయిర్కి కలర్ కావాలి లేకపోతే స్పా చేయాలి అని ఏది చేసినా కూడా హెయిర్ క్లీన్గా వాష్ చేసి ఉండాలి. సో మొత్తం క్లీన్గా వాష్ చేసినటువంటి హెయిర్ పైన మనము ఇది కుదుళ్ళ నుంచి అప్లై చేయొచ్చు. కుదుళ్ళకు కూడా ఒక చక్కటి నరిష్మెంట్ ఇస్తుంది. ఇందాక స్పా ప్యాక్ వచ్చి మనము హెయిర్ షాఫ్ట్కి అప్లై చేస్తాం, ఇది కుదుళ్ళ నుంచి అప్లై చేసుకుని మొత్తం అంతా కూడా హెయిర్కి అప్లై చేసుకొని ఒక చిన్న చిన్న సెక్షన్స్గా మొత్తం తీసి మీరు హెన్నా పెట్టుకున్నట్టుగా కాకపోయినా జస్ట్ చిన్న ముడిలాగా కూడా పెట్టేసేయచ్చు. పర్టిక్యులర్గా ఒక స్ట్రీక్స్ వీవింగ్ చేస్తారు కదా, అట్లా అంటే ఒక పర్టిక్యులర్ షేడ్ కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని ఈ ప్యాక్ తీసుకుని మీరు ఆ ప్లేస్లో అప్లై చేసి సిల్వర్ ఫాయిల్ ఉంటుంది, అంటే సిల్వర్ కలర్ పేపర్ ఉంటుంది, సిల్వర్ ఫాయిల్ అని అంటారు, బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్మే షాప్లో దొరుకుతుంది. సో దాన్ని మీరు రోల్ చేసేసి ఒక బ్యాండ్ కానీ ఏదో ఒకటి పెట్టండి, ఒక క్లిప్ అట్లా పెట్టండి. సో అలా కొన్ని పర్టికులర్ ప్లేసెస్లో స్ట్రీక్స్ కావాలంటే అలా పెట్టి ఒక 2-3 అవర్స్ 4 అవర్స్ అన్నా ఉంచొచ్చు, ఏం కాదు, హెయిర్ ఏం పాడవదు. ఆ తర్వాత వాష్ చేస్తే ఆ మీరు పెట్టినటువంటి స్టాండ్ ఏదైతే ఉందో అది మాత్రం ఒక డిఫరెంట్ బర్గండీ షేడ్లో వస్తుంది. అంటే ఒక స్ట్రీక్ వేస్తే మనకి మార్కెట్లో చార్జ్ చేసేటటువంటి ప్రైస్ ఏంటో మీకు తెలుసు, 2000-3000 తీసుకుంటూ ఉంటారు. అయితే మనకి దీంతో న్యాచురల్గా కెమికల్ లేదు, పైగా ఎటువంటి కెమికల్ లేకుండా హెయిర్ షాఫ్ట్కి ఎలాంటి ప్రమాదము లేకుండా చాలా చక్కటి రిజల్ట్ ఇస్తుంది. సో హెయిర్ ఒక బ్రౌన్ షేడ్లో బర్గండీ షేడ్లో వస్తుంది. రెగ్యులర్గా పెట్టడం వల్ల ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ కంట్రోల్ అవుతుంది. ఈ బీట్రూట్లో ఉండేటటువంటి ప్రోటీన్స్, విటమిన్స్, అమైనో యాసిడ్స్ మన హెయిర్కి నరిష్మెంట్ ఇస్తాయి. హెన్నాలో ఉండేటటువంటి సద్గుణాలు కూడా ఉంటాయి, ఎటువంటి డ్రైనెస్ లేకుండా. సో ఈ బీట్రూట్తో ఈరోజు నేను చెప్పినటువంటి ఈ 2 టిప్స్ కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాను. సో మన నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్తో కలుద్దాము. అండ్ మీకు ఇంకొక విషయం ఏంటంటే బీట్రూట్తో ఫేషియల్ కూడా చేసుకోవచ్చు అండి, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో దాన్ని కూడా నేను నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్లో చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో వ్యూవర్స్, న్యాచురల్గా ఉండండి, బ్యూటిఫుల్గా ఉండండి, న్యాచురల్ బ్యూటీగా అందరిలోనూ చాలా అందంగా కనిపించండి. సో ఓకే, మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.